నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లో ప్రధాని ఎన్నికల ప్రచారం. దేశంలో పేద మధ్యతరగతి వర్గాల యువత రాజకీయ ప్రాతినిధ్యం వహించాలన్న నరేంద్ర మోదీ. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కేంద్ర హోంమంత్రి ఎన్నికల ప్రచారం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న అమిత్ షా. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎన్నికల ప్రచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. అన్నమయ్య జిల్లా అంగళ్లలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనన్న టీడీపీ అధినేత. ఇక వివరాలు. సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీ ప్రభుత్వ విధానమని, ఎటువంటి భేదభావం లేకుండా దేశంలోని అన్ని వర్గాల పేదలకు సమానంగా పథకాల లబ్ధి చేకూర్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. शाहजहांपुर हाईवे रेलवे कनेक्टिविटी के काम आज सीतापुर लखीमपुर के लोग भी गर्व से कह सकते हैं कि हम किसी से कम नहीं है। इस इलाके को बाढ़ की त्रासदी से बचाने के लिए भी तेजी से काम चल रहा है। साथियों, 2014 के पहले 10 साल आपने कांग्रेस और इंडी गठबंधन की सरकार का काम देखा है। याद करिए, उन्होंने देश और प्रदेश का क्या हाल कर रखा था। ये इंडी गठबंधन वाले सुरक्षा एजेंसियों के हाथ पांव बांध कर रखते थे। देश की पुलिस, देश की एजेंसियों को आतंक के खिलाफ कार्रवाई नहीं करने दी जाती थी। यहां यूपी में भी यही हाल था। सपा सरकार में कितने ही शहरों में आतंकियों के स्लीपर सेल थे। आतंकी संगठन खुलेआम धमकी देते थे। सुरक्षा एजेंसियां बहुत मेहनत करके आतंकियों को पकड़ती थी, लेकिन सपा सरकार क्या करती थी? सरकार आतंकियों से मुकदमे वापस ले देती थी। अफसरों को कहा जाता था कि आतंकियों के खिलाफ चार्जशीट फाइल न करो। अफसरों पर दबाव बनाया जाता था कि आतंकियों को जमानत दिलवाओ, और जो अफसर जरा भी आनाकानी करते थे उनका ट्रांसफर हो जाता था, उनको सस्पेंड कर दिया जाता था। పేదరికంతో ఉన్న యువత రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఎదగాలని, ఆ లక్ష్యంతో ఒక ఛాయవాలా ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో ఎన్నికల సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఛాయవాలా దేశానికి ప్రధాని అయ్యారని, దేశంలో పేద మధ్యతరగతి వర్గాల యువత రాజకీయ ప్రాతినిధ్యం వహించాలని, అప్పుడే దేశం అన్ని విధాల అభివృద్ధి సాధించినట్లని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కరోనా వంటి సంక్షోభంలో కూడా ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని రేషన్ పంపిణీ చేశామన్నారు. ఉచితంగా వ్యాక్సిన్ అందించి ప్రజలకు బీజేపీ అండగా ఉందన్నారు. అవాస్తవాలను ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. वैसे कभी आएगा कि देश में एक प्रधानमंत्री होते थे, चाय वाले थे, और उसने एक ऐसी कुप्रथा को तोड़ दिया कि गरीब का बेटा भी मुख्यमंत्री बन सकता है, गरीब का बेटा भी
प्रधानमंत्री बन सकता है। भाइयों और बहनों, सपा कांग्रेस की बातें झूठी, वादे भी झूठे हैं। सपा कांग्रेस के नारे झूठे और नियत में भी खोट। ये लोग लगातार झूठ बोलेंगे, चाहे इसमें देश का, समाज का कितना ही नुकसान क्यों न हो। इन लोगों ने देश को कोरोना के संकट काल में भी नहीं छोड़ा था। मोदी तब एक एक जीवन बचाने में जुटा था। देश के वैज्ञानिकों ने टीका बनाया, लेकिन सपा कांग्रेस के लोग उसको भी बदनाम करते थे। खुद चोरी छिपे टीके लगवाते थे और टीवी पर, सोशल मीडिया पर जनता को भड़काते थे ताकि हाहाकार फैले और पाप मोदी के माथे पर लगे। साथियों, अब ये हमारा लोकतंत्र, हमारे संविधान को लेकर झूठ फैलाने में एड़ी चोटी का जोर लगा रहे हैं। क्यों? क्योंकि मोदी ने इनके वोट बैंक को, उनकी तुष्टीकरण की पोल खोल दी है। శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే 2 సంవత్సరాల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. తెలుగు భాషకు పూర్వవైభవం తీసుకువస్తామని, అమరావతిని ఏకైక రాజధానిగా నిర్మిస్తామన్నారు. ఇప్పటి వరకు 2 విడతల్లో జరిగిన ఎన్నికల్లో 100 స్థానాలు బీజేపీ సాధిస్తుందని, 400 స్థానాలకు పైగా కైవసం చేసుకునే దిశగా ముందుకెళ్తున్నామన్నారు. దేశాభివృద్ధి నరేంద్ర మోదీ ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. రాష్ట్రంలో అవినీతిని రూపుమాపుతామన్నారు. और अपराध को समाप्त करने के लिए अलायंस किए हैं। आंध्र प्रदेश से ये रैंपेंट करप्शन को समाप्त करने के लिए अलायंस किया है। आंध्र प्रदेश से लैंड माफियाओं को समाप्त करने के लिए अलायंस किया है और आंध्र प्रदेश की राजधानी अमरावती को फिर से राजधानी बनाने के लिए अलायंस किया है। भगवान तिरुपति बालाजी की पवित्रता को फिर से प्रस्तापित करने के लिए अलायंस किया है और अंत में तेलुगु भाषा को बचाने के लिए हमारा अलायंस हुआ है। రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ధర్మాన్ని గెలిపించేందుకని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి ఎన్నికల సభలో బీజేపీ సీనియర్ నేత అమిత్ షాతో కలిసి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందని, ఆ పాలనను నిర్మూలించేందుకు 3 బలమైన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు. రాజధాని నిర్మాణాన్ని నిలిపివేసిన ప్రభుత్వం యువతకు ఉపాధిని కల్పించడంలో విఫలమైందన్నారు. దేశం మరింత ప్రగతిని సాధించాలంటే 3వసారి నరేంద్ర మోదీ ప్రధానిగా గెలిపించాలని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అదే మరిగా మన రాష్ట్రంలో జరిగేది ధర్మ పోరాటం. ధర్మాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీరు? ఎందుకు 3 పార్టీలు కలిశాయని చాలా మంది అడిగే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అమిత్ షా గారు చాలా స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ఈ రాష్ట్రానికి అవసరం ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, దుర్మార్గుని ఇంటికి పంపించాలి. అదే మా కూటమి ధ్యేయమని చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ దుర్మార్గుడు ఒకసారి మీరు చూస్తే మన అమరావతిని నాశనం చేశాడా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా. 3 రాజధానుల ముచ్చట పెట్టి 3 ముక్కలాటాడి అసలు రాజధానే లేకుండా చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ?
మన రాజధాని అమరావతి. మళ్ళీ హామీ ఇస్తున్నా మీ అందరికీ, తప్పకుండా అమరావతిని ప్రపంచ పటంలో పెట్టే బాధ్యత ఎన్డీఏది. మొన్ననే ప్రధానమంత్రి గారు మీడియా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము పోలవరానికి కట్టుబడి ఉన్నాం, పోలవరాన్ని పూర్తి చేస్తానని చాలా స్పష్టంగా చెప్పారు. మనం అందరినీవా పూర్తి చేశాం, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తే ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకునేలా 7, 8 తేదీలో కూడా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్కు మరో అవకాశం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. విజయనగరం జిల్లాలోని పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ను ఆయన పరిశీలించారు. పోలింగ్ నిర్వహణకు సంబంధించి క్యూ లైన్లు, హెల్ప్ డెస్క్ వంటి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రధాన అధికారి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. పోస్టల్ ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారు తమ ఎన్నికల విధుల ఆర్డర్ కాపీని సంబంధిత కేంద్రంలో చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ సీనియర్ నేత, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంటలో ఈ రోజు ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలతో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలన ప్రారంభమవుతుందన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆడపిల్లలపై అత్యాచారాలు జరుగుతున్నా చర్యలు తీసుకోలేకపోయారన్నారు. భూ కబ్జాలు, ఇసుక మాఫియా యథేచ్ఛగా జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా 5 కేజీల బియ్యం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన బియ్యాన్ని కూడా ఆపివేసిందన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో 500 ఏళ్ల హిందువుల కల నెరవేర్చామని, ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ముస్లిం మహిళలకు కుటుంబ భద్రతను కల్పించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పివి నరసింహారావును భారతరత్నతో గౌరవించుకున్నామని పేర్కొన్నారు. होम डिस्ट्रिक्ट होते हुए भी यहाँ पर रेप और मालेस्टेशन की घटनाएं इस क्षेत्र में हो रही हैं। मैं समझता हूँ चीफ मिनिस्टर के होम डिस्ट्रिक्ट में इस प्रकार की रेप और मालेस्टेशन की घटनाएं हो रही हैं, उसको चेयर पर बने रहने का कोई नैतिक अधिकार नहीं है। मैं चीफ मिनिस्टर से पूछना चाहता हूँ कि आंध्र प्रदेश 13.5 लाख करोड़ यह लोन में डूबा हुआ है, जबकि यहाँ की गवर्नमेंट ने टैक्स को काफी इन्हांस करके, टैक्स को काफी बढ़ाकर जनता से वसूला है। लगता ऐसा है कि यहाँ पर वाईएसआर सीपी की गवर्नमेंट नहीं है, बल्कि यहाँ पर सैंड माफिया, लैंड माफिया और साथ ही साथ माइनिंग माफिया और मीलर माफिया की यहाँ पर गवर्नमेंट। 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లాలోని అంగల్లులో నిర్వహించిన ప్రజాగళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ యువత, మహిళలు, రైతుల సంక్షేమాన్ని దోచేసిన వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడి అన్ని వర్గాల ప్రజలు హక్కులు కాపాడేందుకు కూటమిగా ఏర్పడ్డామన్నారు. అంతిమ న్యాయ నిర్ణేతలైన ప్రజలు విధ్వంసకర పాలనకు స్వస్తి చెప్పి అభివృద్ధిలో పయనించేందుకు కూటమిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. చేసి ఇప్పుడు కొత్త నాటకాలతో వస్తున్నాడు. ఈరోజు మనం సూపర్ 6 ఇచ్చాం. కేంద్రం నరేంద్ర మోడీ గారు మోడీ గ్యారంటీలు ఇచ్చాడు. ఈ రెండు చూసిన తర్వాత సైకో జగన్ కి నిద్ర రావడంలా ఈ రోజు కూడా మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. మొన్న ఒక రోజు మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నాడు. మన ఎన్నికల మేనిఫెస్టోలు బ్రహ్మాండంగా వెలవెలలాడుతున్నాయి, గలగలలాడుతున్నాయి. ప్రజల్లో నమ్మకం వచ్చేసింది. అదే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టో చూస్తే నవరత్నాలు అన్నాడు కానీ ఆ రత్నాలేంటో ఒక్కసారి చూడండి. ఒక రత్నం ఇసుక మాఫియా, రెండో రత్నం మద్యం మాఫియా, మూడో రత్నం భూ మాఫియా, నాలుగో రత్నం మైనింగ్ మాఫియా, ఐదో రత్నం హత్యా రాజకీయాలు, ఆరో రత్నం
ప్రజల ఆస్తులు కబ్జా. 7వ రత్నం ఎర్ర చందనం స్మగ్లింగ్. 8వ రత్నం దాడులు కేసులు. 9వ రత్నం శవ రాజకీయాలు. ఇప్పుడు స్వల్ప విరామం. మీ భద్రత మాకు అమూల్యమైనది. అందుకే ఎప్పుడు ఎల్పీజీ సిలిండర్ తీసుకున్నా ప్రీ డెలివరీ పరీక్ష తప్పక చేయించండి. మీ భద్రతను మరింత మెరుగ్గా నిర్ధారించడానికి ప్రతి ఇంటిలోనూ జరుగుతోంది వంట గ్యాస్ ఉపకరణాల భద్రతా పరీక్ష. ఒకవేళ భద్రతా హోస్ పాడైతే వెంటనే మార్పించండి. అత్యవసర పరిస్థితిలో 1906కు కాల్ చేయండి. స్వచ్ఛ ఇంధన వాగ్దానం, సురక్షిత వంటగదే లక్ష్యం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాష్ట్రంలో వైసీపీ పాలనలో వ్యవస్థల నాశనంతో పాటు అవినీతి పెరిగిపోయిందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తునిలో నిర్వహించిన వారాహి విజయ్ బేర్లో ఆయన మాట్లాడుతూ ఇసుక దోపిడీతో వైసీపీ నాయకులు వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. యువతకు ఉపాధి లేదని, మహిళలకు రక్షణ లేదన్నారు. విలువలతో కూడిన సిద్ధాంతాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు జనసేన పోరాటం చేస్తోందన్నారు. మనకి తునిలో 100 చెరువులుంటే స్థానిక మనకి ఆర్ఎండ్బి మంత్రి దాడిశెట్టి రాజా గారు చెరువుల బదులు లోయలు చేశారు. ఎక్కడికి వెళ్ళినా నది ఇసుక, సముద్రపు ఇసుక ఎక్కడ పెట్టినా గుంతలైపోయినాయి. ఎక్కడ చూసినా సరే ఆర్ఎండ్బి మినిస్టర్ అయినా కానీ గోతులు, రోడ్లంతా గోతులు. ఎక్కడ చూసినా సరే ఏదైనా అడిగితే నోట్లోంచి బూతులు, ఏదైనా మాట్లాడితే దాడులు, ఏమైనా అడిగితే దోపిడీలు. మొన్న జర్నలిస్ట్ సోదరులు కూడా చెప్పా, జర్నలిస్టుల మీద దాడులు జరిగిపోయినాయి. మొట్టమొదటిసారి తునిలోనే ఒక పాపులర్ పేపర్ విలేకరిని దారుణంగా చంపేశారు. ఇది పత్రికా స్వేచ్ఛకి విఘాతం కలగకుండా కూటమి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. విపరీత బలమైన వాణిజ్య కేంద్రం, వ్యాపార కేంద్రం. ఇలాంటి తునిలో ఉన్న మార్కెట్ యార్డుకి నిర్వహణ సరిగ్గా లేదు, విశ్రాంతి గదులు లేవు. యార్డులు అభివృద్ధి చేయాలి, తాగునీరు, విశ్రాంతి హాలు సౌకర్యాలు కావాలని ఉంది. ఎంత మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామనేదే తప్ప మనకి ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది, స్థాపిస్తున్నాం. దాంట్లో ఏమాత్రం తేడా లేదు. కాకపోతే ఎన్ని సీట్ల మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం వస్తుంది అన్నదే మన ఏకైక లక్ష్యం. తాండవ నది గురించి మాట్లాడుతూ ఉన్నారు. తాండవ నది ఇసుక లేని నది అయిపోయింది అంటా ఉన్నారు. ఈ పరివాహక ప్రజలకి చాలా అవసరమైన రీటైనింగ్ వాల్ నిర్మాణం వల్ల ఇక్కడికి ఇసుక అమ్ముకొని కొన్ని కోట్లు సంపాదించుకున్నారు, కానీ రీటైనింగ్ వాల్ నిర్మాణం చేయలేకపోయారు. ఆర్థర్పేట్ నుంచి పెరుమాళ్లపురం వరకు ఉన్న కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దేశం అభివృద్ధి వైపు నడిచిందని, నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని రాజమహేంద్రవరం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన రాజస్థానీ గుజరాతీల ఆత్మీయ కలయికలో ఆమె మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలతో దేశాన్ని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మోదీ నిలిపారన్నారు. జైన్ మరియు గుజరాతీ సమాజ్ వారు ఒక చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒక రకంగా మమ్మల్ని మేము పరిచయం చేసుకునేటువంటి అవకాశం కూడా మాకు ఈ సమావేశంలో లభించింది. హన్స్ కుమార్ జైన్ గారికి మరియు వారి సహచర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో రేపు నరేంద్ర మోడీ గారు రాజమండ్రికి వస్తున్నారు కనుక వారందరూ కూడా ఉత్సాహాన్ని కనబరిచారు. వారు అటెండ్ అవుతాం, మేము వస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. యావత్ ప్రపంచం కూడా ఇవాళ మోడీ గారి వైపు చూస్తున్నటువంటి నేపథ్యం. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు రాజమహేంద్రవరానికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా వీలైనంత వరకు వారు కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేసే అవకాశం ఉంటుంది కనుక వారందరినీ కూడా
మేము ఆహ్వానిస్తున్నాం. రేపు నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సందేశం ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల్లో ఒక కొత్త ఊపు వచ్చింది ప్రచార కార్యక్రమాల్లో. ఇది మరింత మాకు ఊతాన్నిస్తూ మంచి ఫలితాలు దక్కించుకోవడానికి ఇది దోహదపడుతుందని చెప్పి విశ్వసిస్తున్నాం. ప్రజలతో చర్చించకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం దురదృష్టకరమని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. గుంటూరులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై జరిగిన సదస్సులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి కృష్ణయ్యతో పాటు ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని భూములు ఆస్తులపై అధికారాలను కోర్టులతో సంబంధం లేకుండా అధికారుల చేతిలో పెట్టడం దారుణమన్నారు. న్యాయవాదులు, రైతులు, ఆస్తివంతులు ఇలాంటి అందరితో చర్చించి ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ దానికి భిన్నంగా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం లేని అమలు చేయలేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఆమోదం చేసి ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయటం జనచైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న భూముల్ని, ఆస్తుల్ని ఉంచుకోవాలని ఉద్దేశం చేస్తున్న చట్టంగా కనపడుతుంది తప్పితే ఇది న్యాయ వ్యవస్థకు దూరంగా ఉంచి కేవలం అధికార యంత్రాంగంతో ఈ చట్టాలను అమలు చేయాలని చూస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్, ఐపీఎస్ల నుండి కింది స్థాయి ఎంఆర్ఓ దాకా అందరూ కూడా అధికార పార్టీ కనుసన్నల్లో వారు చెప్పిన విధంగా అమలు చేసే విధంగా ఉంటున్న పరిస్థితుల్లో ఈ హక్కు అనేది, భూ హక్కు అనేది అధికారుల చేతుల్లో పెట్టడం మంచిది కాదని భావిస్తున్నాను. న్యాయస్థానం యొక్క రివ్యూలకు అవకాశం కల్పించాలి. స్థానిక కోర్టు లోటు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రాన్ని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడిపారని గన్నవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఆత్కూరులో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో సాధ్యమన్నారు. The people of Andhra Pradesh are ready to vote cycle and as well as glass and they want to they are eagerly waiting to get into power. Amaravati is waiting for Chandrababu and Polavaram project is also waiting for Chandrababu, and as well as all the roads are looking for Chandrababu, and there is no development at all. Only welfare schemes will not people will not accept only welfare schemes. That's happened. That's proved in Telangana. Only the Hyderabad people they accepted the BRS party because of the development. They had given the seats to BRS. All the rest of the rural districts, Congress. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన చర్యలు తీసుకున్నామని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల కంటే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. హోమ్ ఓటింగ్ 80% పూర్తయిందని చెప్పారు. సో మన దగ్గర మొత్తం ఈవీఎంస్ వీవీప్యాట్, బియు, సియు రెడీ అయిపోతాయి. సింబల్ లోడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పొలిటికల్ పార్టీస్ కూడా ఈ యాక్టివిటీలో వాళ్ళు కూడా వస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళు కూడా బేసిక్లీ మాక్ పోల్ చూస్తున్నారు, చెక్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒక విశ్వాసం ఉంది. మషిన్స్ కరెక్ట్గానే ఉన్నాయి. సింబల్ లోడింగ్, సింబల్ ఏమేమి వాళ్ళు సింబల్ ఇచ్చారు, ఏమేమి పేరు ఇచ్చారు, ఇది కరెక్ట్గానే వేయడం జరిగింది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈవీఎం మషిన్. అండ్ మనము ప్రతి సెక్టర్ ఆఫీసర్స్కి రెండు సెట్స్ కూడా రిజర్వ్ కూడా ఇస్తున్నాం. సపోజ్ ఆ రోజు మషిన్ ఒకసారి పని చేయలేకపోతే, ఖరాబ్ అయిపోతే, మోక్పోల్లో ఖరాబ్ అయిపోతే కూడా రెండు సెట్స్ ఇస్తున్నాము. సో దట్ మ్యాక్సిమం ఒక 10 నుంచి ఒక 15 నిమిషంలో పోలింగ్ స్టేషన్లో రీచ్ అయిపోతాము. డిఫెక్టివ్ మషిన్స్ కూడా రిప్లేస్ చేయగలుగుతాము. ఓటర్ సంబంధించి టైం టు టైం మీతో ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు నంద్యాల జిల్లా మహానందిలో 45 డిగ్రీలకు పైబడి అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాగా రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలోని పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రెల కాపర్లు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించింది.
రెండవ రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించామని రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, సూక్ష్మ పరిశీలకులు, పోలీస్ సిబ్బంది, ఇతర ఎన్నికల సిబ్బంది ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో పాల్గొన్నారని తెలిపారు. మొత్తం 8 కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుండి ఓటు వేసేందుకు ఉద్యోగులు బారులు తీరినట్టు తెలిపారు. మన శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో సుమారు 5,000 మంది పోస్ట్ బ్యాలెట్ ఉన్నారు. అంటే ఎన్నికల్లో ఉన్న ఉద్యోగులకి, అధికారులకి, అలాగే వివిధ రంగాల్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ అందరికి కూడా ఒక డేట్ నిర్ణయించి ఎలక్షన్ కమిషన్ వారు మనకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. నిన్న ప్రారంభం జరిగింది. మొత్తం 1,582 మంది నిన్న ఓటింగ్ జరిగింది. ఇంకా ఇలా షెడ్యూల్ ప్రకారం రోజువారీగా 7వ తారీఖు వరకు కంటిన్యూ. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా వినియోగించుకుంటుందని, దేశ ప్రజలు జీఎస్టీ చెల్లిస్తుంటే తెలంగాణ ప్రజలు ఆర్ఎస్టీ చెల్లిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయన నిజామాబాద్లో ఎన్నికల సభలో మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా బీజేపీ పెట్టుబడి సాయం అందిస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, ఈ రోజు ఓట్ల కోసం రైతు సంక్షేమం చేస్తామని హామీలు ఇస్తున్నారని తెలిపారు. अगर सब कुछ अच्छा रहा तो कोऑपरेटिव बेसिस पर किसानों को मुनाफा मिले, ऐसी चीनी मिल हम फिर से बनाने का काम करें। भाइयों बहनों, अभी यहाँ जो विपक्ष का उम्मीदवार है उसको ढूंढना पड़ता है या नहीं पड़ता है? 5 साल से लापता है। अरविंद को चुनकर दो, बुलाए बगैर आपके यहाँ रोज आने का काम अरविंद भाई करेंगे। भाइयों बहनों, एक कांग्रेस पार्टी की यहाँ सरकार बनाई, उन्होंने अपने तेलंगाना राज्य को कांग्रेस का एटीएम बना दिया। देश भर में जीएसटी लगता है, यहाँ आरआर टैक्स लगता है। राहुल रेवन टैक्स का नाम ఎన్డీఏ ప్రభుత్వం రైతులు, మహిళలు, యువత కోసం అనేక పథకాలు అందిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలిపారు. భువనేశ్వర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ సమృద్ధి కృషాక్ నీతి ద్వారా క్వింటాలకు 3,100 రూపాయల మద్దతు ధర 48 గంటల్లో రైతుల ఖాతాలో నేరుగా జమ చేస్తామన్నారు. మహిళలకు సుభద్ర యోజన ద్వారా అందించే 50,000 రూపాయల వోచర్ను 2 సంవత్సరాల గడువులోగా వినియోగించుకోవచ్చునని సూచించారు. మెట్రో నగరాల్లో ఒడిశా భవన్లు నిర్మిస్తామన్నారు. में कवर करने का पहले आपके सिर्फ 10 आइटम कवर होते थे, 10 आइटम, आज 90 आइटम, 90 तरीके के जंगल के प्रोड्यूस आज आपको एमएसपी में खरीदारी हो रही है, एमएसपी में खरीदारी हो रही है। मैं यहां ये भी आपको बताना चाहूंगा, देश बहुत आगे निकल गया 10 साल में। आज भारत की अर्थव्यवस्था जो 11वें नंबर पर थी, छलांग लगा के आज 5वें नंबर पर आकर के खड़ी हो गई, 5वें नंबर। దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని కాపాడి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాయని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తెలంగాణలో పర్యటించారు. నాగర్ కర్నూల్లో ఎన్నికల సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో ఆదివాసీలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాంగం హక్కులు కల్పించిందని, అయితే వాటిని బీజేపీ అణిచివేసిందన్నారు. వారి హక్కుల సాధనకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. 10 ఏళ్ల బీజేపీ హయాంలో దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధించిందని మోదీ చెప్తున్నారని, కానీ కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే ఆర్థికంగా బలోపేతం అయ్యాయని తెలిపారు. जाति जनगणना लागू किया है, इससे तेलंगाना की जनता को पता लग जाएगा, दलितों को, आदिवासियों को, पिछड़ों को पता लग जाएगा तेलंगाना में भागीदारी है और कितनी आबादी है। और यही काम दिल्ली की सरकार आने के एकदम बाद हम करने जा रहे हैं और हम पता लगाएंगे कि देश के धन में कितना धन दलितों के हाथ में है, कितना आदिवासियों के हाथ में है, कितना पिछड़े वर्ग के हाथ में है। हिंदुस्तान में सबसे बड़े मुद्दे महंगाई, बेरोजगारी, मगर मीडिया कभी इन चीजों। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.